ఏళ్ల తరబడి కలిసి జీవించిన ఇద్దరు మనుషులు సుఖదుఖాల్ని కలిసి పంచుకున్నారు. కుటుంబం కోసం కష్టపడ్డారు. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేశారు. కానీ ఒక ఉదయం అదే ఇంటి ముందు విషాదం నిలిచిపోయింది. నిన్నటి వరకు పలకరించిన దంపతులు ఈరోజు శాశ్వత నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. అనారోగ్య బాధలే ఈ విషాదానికి కారణమా, లేక ఇంకా ఏవైనా పరిస్థితులు ఈ నిర్ణయానికి దారితీశాయా? సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కిరాణా పూజా సామాగ్రి దుకాణం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడిపిన ఒడియాల శ్రీనివాస్ జ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రోజూ చూసే ముఖాలు, పలకరించే మనుషులు ఒక్కసారిగా కనిపించకపోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం వారిని పిలిచినా స్పందన లేకపోవడంతో విషయం కుటుంబ సభ్యులకు చేరింది. అక్కడికి చేరుకున్న బంధువులు ఇంట్లోని దృశ్యాలు చూసి కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దంపతులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల మృతితో కూతురు, కొడుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, జీవిత పోరాటం, మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉండి ఉంటుందో అనే చర్చ ఇప్పుడు స్థానికంగా జరుగుతోంది. అయితే ఈ ఘటనకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ఊహాగానాలకు తావివ్వొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషాదం మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్యం కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ తీవ్ర ప్రభావం చూపవచ్చు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పరస్పరం మాట్లాడుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరం. అవసరమైతే వైద్యులతో పాటు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకే ఇంట్లో ఒకే జీవితాన్ని పంచుకున్న ఇద్దరు మనుషులు చివరికి ఒకే నిర్ణయంతో ఈ లోకాన్ని విడిచిపెట్టడం హృదయాన్ని కలిచివేస్తోంది. జీవితమంతా పిల్లల కోసం, కుటుంబం కోసం కష్టపడిన ఆ దంపతులు ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయారు. వారి కోసం ఎదురు చూసే పిల్లలకు మిగిలింది తీరని వెళితే, కుటుంబ సభ్యులకు మిగిలింది చెరిగిపోని బాధ. ప్రతి జీవితము అమూల్యమైందే. ఎంతటి కష్టం వచ్చినా బాధను మనసులో దాచుకోకుండా ఆప్తులతో పంచుకోవడం, అవసరమైతే సహాయం కోరడం ఎన్నో జీవితాల్ని కాపాడగలదు.